హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ప్రివ్యూ అయితే చూసుకుందాం. కాపీరైట్ పడుతుంది కాబట్టి మ్యూట్లో అయితే పెట్టాను. ఎడిటింగ్ అయితే చూద్దాం. ఇప్పుడు ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. మీకు నచ్చిన క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 720p HD 30 fps పెట్టుకున్నా. 9:16 పెట్టుకున్నాను. క్రియేట్ ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేయండి. తర్వాత ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా సెలెక్ట్ చేసుకోండి. నా దగ్గర వీడియో ఉంది, వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో పైన ట్యాప్ చేయండి. పైన త్రీ డాట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. వీడియో అనేది ఆడియోలాగా కన్వర్ట్ అవుతుంది. వీడియో అయితే డిలీట్ చేసుకోండి. ఆడియో లాగా అయితే కన్వర్ట్ అయ్యింది. ఆడియో పైన ట్యాప్ చేసి పైన దాని యొక్క నేమ్ అనేది తీసేయండి. వీడియో యొక్క నేమ్ అనేది తీసేయండి. నా ఛానల్ నేమ్ పెడుతున్నాను, ఈవీ బీట్స్. తర్వాత ఆడియోకి అయితే బీట్ మార్క్స్ ఇవ్వాలి. బీట్ మార్క్ అయితే మీ ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సాంగ్కి బీట్ మార్క్ ఇవ్వండి. బీట్ మార్క్ అయితే ఇచ్చేసా. తరువాత ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు బీట్ మార్క్ దగ్గర ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. కరెక్ట్ బీట్ మార్క్ దగ్గర లైన్ పెట్టుకోండి. ఆ లైన్ పెట్టుకొని ఫోటో పైన ట్యాప్ చేసి స్ప్లిట్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటో బీట్ మార్క్ దగ్గర స్ప్లిట్ అయితే చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసి లైన్ దగ్గరికి తీసుకోండి. ఫోటో అనేది స్ప్లిట్ అయితే చేసుకోండి. అన్ని ఫోటోలకు అంతే వేసుకోండి. తర్వాత ఫోటో పైన ట్యాప్ చేసి ఫోటో రీసైజ్ అయితే చేసుకోండి. చిన్నగా ఉన్నాయి కాబట్టి కరెక్ట్ సైజులో పెట్టుకోండి ఫొటోస్ అనేవి. రీసైజ్ చేసుకున్న తర్వాత బ్యాక్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో ఎఫెక్ట్స్ అయితే ఇస్తాను, అవి కాపీ చేసుకోండి ఎఫెక్ట్స్. ఇప్పుడు ఫోటో పైన ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. ఈ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ ఫోటోకి వస్తుంది. తర్వాత బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ మన ఎడిట్ చేసుకునే వీడియో పైన ట్యాప్ చేసి ఆ ఎఫెక్ట్ అయితే ఫస్ట్ ఫోటో దగ్గర పేస్ట్ చేసేయండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ వేరే ఎఫెక్ట్ అయితే చూస్ చేసుకోండి.
ఈ సెకండ్ ఎఫెక్ట్ మాత్రం బెల్ సౌండ్ అసలు చూసారా, బెల్ సౌండ్ దగ్గర కాపీ చేసి పేస్ట్ చేయండి. బెల్ సౌండ్ దగ్గర పేస్ట్ చేయండి. పేస్ట్ అయితే చేశాను. సెకండ్ పిక్ దగ్గర ఎక్కడ బెల్ సౌండ్ వస్తుందో అక్కడ ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇంకో ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మిగిలిన ఫొటోస్ ఉంటాయి కదా, దానికైతే పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ అయితే అన్నీ కాపీ పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇదిగో ఇవన్నీ ఎఫెక్ట్స్ కాపీ పేస్ట్ చేసుకున్నాయి. వీడియోని సేవ్ అయితే చేసుకుందాం. పైన సింబల్ చూసినా, పైన సింబల్ ట్యాప్ చేయండి. మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి వీడియోని. ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.